చెప్పండి, ఎట్లాంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు? నా పేరు రాణి, ఉమెన్ రైట్స్ స్టేట్ అధ్యక్షురాలిని. అమ్మాయి అమూల్య స్త్రీకి జరిగింది, సింగరేట్ కాలనీలో అన్యాయం జరిగింది. పోలీసు వాళ్ళు వ్యవస్థ పట్టించుకున్నందుకే అమ్మాయి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళి తక్షణమే ప్రెస్ మీటింగ్ ఇచ్చి సిఐ గారిని పిలిపించి మాట్లాడినప్పుడు మీరు గట్టిగా చర్యలు తీసుకొని అమ్మాయి మీకోసం వచ్చి మాట్లాడినప్పుడు మీరు చర్య తీసుకొని వెరిఫికేషన్ చేసి అమ్మాయికి మీరు భద్రత ఇస్తే అమ్మాయి చనిపోకపో మీ కారణం వల్లనే చనిపోయింది సార్ అని చెప్పి నేను అడగడం జరిగింది. అయితే లేదు మేడం, నాకు తెలియదు, ఇంతకుముందు ఉన్న సిఐ చేసారు, ఇప్పుడు నేను వెరిఫికేషన్ చేసి నేను వాళ్ళని అందరిని లోపటేస్తా అని చెప్పిండు. ఇప్పుడు లోపటేసడం పోయిన ప్రాణం అయితే రాదు కదా. పేదలకంటే ఎవరు పట్టించుకోరండి. నిజంగా చెప్పాలంటే పేదలకి ఒక మీడియా వాళ్ళు రాలే, ఒక రాజకీయ నాయకుడు రాలే, ఒక ఎమ్మెల్యే రాలే, ఎవరు వచ్చి ఆ కుటుంబాన్ని పలకరించిన వాళ్ళు పేదోళ్ళనే కదా. ఆమెకు తోడు అండదండ ఒక మగవాళ్ళు, భర్త కానీ అన్నదమ్ములు కానీ ఎవ్వరు లేరు అక్కడ. మా ప్రజా సంఘాలకు ఫోన్ చేసి చెప్పినప్పుడు మేము ప్రజా సంఘాలు అందరం కలిసి ఫోన్ చేయడం, ఇమీడియట్లీ అందరం గ్యాదర్ అయిపోయి అక్కడ ప్రెస్ మీటింగ్ చేయడం, మీడియా వాళ్ళని పిలిపించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆమెకి న్యాయం జరగలేదు. ఒక వాళ్ళని ఉరిశిక్ష తక్షణమే చేయాలి, లేదా కాల్చిపడాలి. వేరే దేశాలలో ఎట్లా అమలు చేస్తారో ఆ జీవ తీసుకురావాలి. మన ప్రభుత్వాలు తీసుకొచ్చే జీవాలు అన్నీ పనికిరాని చెత్త జీవాలు పెడుతున్నారు. కానీ సహజీవనం చేయవచ్చు, పెళ్లి కాకుండా ఇది చేయవచ్చు, క్రైస్తవుల మీద చెల్లదు, దళితది చెల్లదు, ఇలాంటి జీవాలు అవసరం లేదు మాకు. ప్రజలకి అండగా ఉండి ప్రాణాలు పోకుండా కోల్పోయి చైతన్యం ఇచ్చేది, ధైర్యపరిచే ప్రభుత్వ జీవాలు కావాలి మాకు. అట్లాంటి జీవనం తీసుకురావాలి. ప్రభుత్వాలు ఏమో మేము మహిళలకు అండగా ఉంటామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి అదే మహిళలకు అన్యాయం జరుగుతుంది. అదే కదా మేము అనేది, అదే కదా. ఏం ప్రభుత్వం మహిళలకు వాళ్ళు డప్పు కొట్టుకోవడం తప్ప మాకు న్యాయం జరిగేదే లేదు. పిఎస్లో పోయి అమ్మాయి ఇచ్చి ఒక కంప్లైంట్ ఇస్తే అమ్మాయికి చర్య తీసుకుంటే ఈరోజు అమ్మాయి బతికేది. ఏడ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుందండి. వాళ్ళు చెప్పుకోవడం తప్ప ప్రభుత్వాలు మహిళలకి భద్రతనే లేదు అసలు. నేను చెప్పాలంటే నిజము. చూసిన వాళ్ళని ఎమ్మటే చిన్న పిల్లని చాక్లెట్ ఇస్తాను తీసుకుపోయి అత్యాచారం చేసిన 6 ఏళ్ల పిల్లని ఉంది, 13 ఏళ్ల పిల్లని చంపిర్రు. ఈ అమ్మాయి మైనర్ బాలిక చనిపోయింది. కేసు పెట్టినప్పుడు ఎందుకు స్పందించలేదు? మరి ప్రభుత్వాలు పట్టించిన అంటే అమ్మాయికి సపోర్ట్ వచ్చి నిలబడాలి కదా. చచ్చినాక మేము పోయి చేసినాక కూడా ఇప్పుడు 2 నెలలు అవుతుంది. అమ్మాయి కేసు పెట్టి కూడా సంవత్సరం పైన అయింది. మరి ఏ ప్రభుత్వం దృష్టికి వచ్చింది? ఏ ప్రభుత్వం చూస్తలేదు. ఆ ప్రభుత్వం కళ్ళు మూసుకుని ఉందా? ఇంతసేపు ఓట్లు, ఎలక్షన్లు ఇవి వాళ్ళే చూసుకుంటారు. కానీ ప్రభుత్వం పేదలను అస్సలు గుర్తిస్తారు. ప్రజల డిమాండ్ పేదల్ని గుర్తించాలి, అన్యాయాన్ని అరికట్టాలి, ఎమ్మటే దోషులని కఠిన శిక్ష చేసి ఎమ్మటే కాల్ చేయడమో ఊరి పెట్టడమో చేయాలి. ఇది మాకు కావాలి.